నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలలో దాదాపు 15 గంటల పాటు ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియర్లను విచారించారు అధికారులు. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు. 55 బృందాలుగా విడిపోయి 8 చోట్ల సోదాలు చేశారు. దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో సోదాలు కొనసాగాయి. దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు అధికారులు. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం, నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాలతో పాటు మ్యాంగో సంస్థల యజమాని ఎరపతినేని రామ్ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. సంక్రాంతి సందర్భంగా వచ్చిన భారీ సినిమాలకు సంబంధించి పెట్టుబడులు, ఆదాయంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్ ను ఐటీ అధికారులు పరిశీలించారు. మరోవైపు సినీ నిర్మాత దిల్ రాజు సతీమణిని బ్యాంకుకు తీసుకువెళ్లారు ఐటీ అధికారులు. బ్యాంకులో లాకర్ను తెరిపించి తనిఖీ చేసేందుకు ఆమెను బ్యాంకుకు తీసుకువెళ్లారు ఐటీ అధికారులు. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. యా సినిమా రిలేటెడ్ మేడం. జనరల్ గా వచ్చారు అంతే. బ్యాంక్ లాకర్ ఇంకేం చేయలేదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉగ్ర రూపం చూపించారు. పేదల భూములు కబ్జా చేస్తావా అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఎంపీ సీనియర్ అవడంతో ఆయన వెంట వచ్చిన వాళ్లు కూడా తలో చెయ్యి వేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ దుమ్ము దులిపేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏకశిలా నగర్లో నిరుపేదల భూములు కబ్జాకు గురయ్యాయని తెలిసి అక్కడికి వెళ్లారు ఈటెల రాజేందర్. 149 ఎకరాలలో ఇల్లు కట్టని పేదల జాగాలు మళ్లీ అమ్ముతున్నారని తేలడంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై సీరియస్ అయ్యారు. ఇంటి స్థలాల యజమానులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటూ లాగిపెట్టి కొట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాలు చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే, నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా, ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని, బీరీ సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తారు. పోలీసులారా, మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణగా ఉన్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్యాకేజీపై ఆశకు అంతు ఉండాలంటూ కార్మికులపై మండిపడ్డారు విష్ణుకుమార్ రాజు. యూనియన్ నేతలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల వల్లే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడటం సరికాదన్నారు. మీకు ఇష్టమైతేనే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు. ఏమండి, ఆశకు అంతుండాలి. అర్థం పర్థం లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర మంత్రివర్యులు, ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని వల్లనే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు, కార్మికులు కుదింపు చర్యలకు సిద్ధమవుతుంది ఉక్కు యాజమాన్యం.
త్వరలో 2,300 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే దిశగా ఉక్కు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉక్కు ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది యాజమాన్యం. 600 వరకు వీఆర్ఎస్కు అప్లికేషన్లు రాగా ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. త్వరలోనే 2వ విడత వీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మానవ వనరులు తగ్గింపు, రిటైర్మెంట్ కారణంగా స్టీల్ ప్లాంట్లో 8,000కు పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోనుంది. తాజా పరిణామాలతో ఉక్కు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ని త్వరలోనే ప్రైవేటీకరణ చేసేస్తారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పాపాల చిట్టాను ప్రజలే రాస్తున్నారన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుకు ఆయన కొడుక్కి భవిష్యత్తులో దావోసే గతి అవుతుందన్నారు. చంద్రబాబు ఆయన తనయుడు దావోస్ వెళ్లి డబ్బా కొట్టుకుంటున్నారని, దావోస్లో కూడా ఏపీ పరువు పోయేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు కాకాణి. మీరు అనుకుంటున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు ప్రజలే మీ బుక్కులు రాస్తున్నారు. ఈరోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా, నువ్వు ఆ రోజు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఒక్కడో రాయడం కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్టా రాస్తున్నారు. గుర్తుంచుకోండి. శాశ్వతంగా అధికారం అనేటువంటిది ఈసారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా తిరిగి మళ్ళీ మీరు నేరుగా స్విట్జర్లాండ్కి వెళ్ళిపోవాల్సిందే, దావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే శాశ్వతంగా. అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కలుగుతున్నాయి. రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకుతుంది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్ ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారు అని ప్రశ్నించింది. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు, డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అంటూ ప్రశ్నించింది. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదు అన్నారు. కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు చెప్పారు రామకృష్ణారావు. అయితే ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదు అని కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు అని కమిషన్ ప్రశ్నించింది. పరిశ్రమలకు నీళ్లు విక్రయించి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్టుల లక్ష్యమని రామకృష్ణారావు చెప్పారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీస్ పెట్టలేదు అని రికార్డులు చూపించింది కమిషన్. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదు అని, ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులను మెయింటైన్ చేయలేదు అని కమిషన్ ఆక్షేపించింది. ప్రతి ఏడాది ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి 7,300 కోట్లు వడ్డీ కడుతున్నాము అన్నారు రామకృష్ణారావు. దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలివర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తెలంగాణలో గందరగోళానికి దారితీశాయి గ్రామ సభలు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తుండగా ఉన్న వాళ్లకే మళ్లీ పథకాలు ఇస్తున్నారని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హుల జాబితాలో చేర్చి అర్హులను తొలగించారు అని మండిపడ్డారు. పలుచోట్ల గ్రామ సభల్లో ఆందోళనలు చేశారు. గ్రామ సభల వేదికగానే ఎమ్మెల్యేలు అధికారులను నిలదీశారు. మరికొన్ని చోట్ల గ్రామ సభలను బహిష్కరించారు. హైదరాబాద్లో మాజీ మంత్రి తలసాని నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మధ్యాహ్న భోజన ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తలసాని నివాసానికి చేరుకున్నారు. భోజన అనంతరం ఎమ్మెల్యేలంతా కాసేపు ముచ్చటించుకున్నారు. అయితే ఈ సమావేశం కేవలం కుటుంబ సభ్యులకు సంబంధించింది మాత్రమేనని ఎమ్మెల్యే తలసాని తెలిపారు. ఇంట్లో ఎలాంటి రాజకీయం లేదని వెల్లడించారు. ప్రధానంగా అందరినీ లంచ్కు పిలవడం జరిగింది. లంచ్లో సరే అన్ని విషయాలు జరిగినటువంటి పండుగలు కావచ్చు, ప్రజల అంశాలు కావచ్చు,
లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. బట్ మీటింగ్ పర్పస్ మాత్రం లంచ్ పిలిచింది. ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్ గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ లో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణానది జలాలపై కీలకంగా చర్చించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం 71% ఉందని, దానికి తగ్గట్టుగా కృష్ణా జలాలలో 71% వాటా ఇవ్వాలి అని కోరినట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం తెలంగాణకు ఇస్తున్న 66.34 నిష్పత్తి ప్రకారమే వాటా కొనసాగిస్తామని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ వివరణ ఇచ్చారు. పరిస్థితులను బట్టి వాటా పెంచే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు సినీ నటి మాధవీలత. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ప్రజలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన నాయకులే ఇలాంటి అసభ్యకర మాటలు మాట్లాడితే ఎలా అని ఆమె ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు, అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే, సో ఒక సీనియర్ పాలిటీషియను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈరోజు నేను రేపొద్దున ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. ప్రభుత్వ కీలక సమావేశంలో అధికారులు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. మీటింగ్లో ఏం చెబుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా వినాలి, ఫాలో అవ్వాలి. కానీ అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా మాత్రం కీలక సమావేశంలో సెల్ ఫోన్లో రమ్మి ఆడుకుంటూ కూర్చున్నాడు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రామ్జీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించగా మలోలా మాత్రం రమ్మి ఆడుతూ కాలక్షేపం చేశాడు. తెలంగాణ మహిళా కమిషన్కు బహిరంగ క్షమాపణ చెప్పారు జ్యోతిష్యుడు వేణుస్వామి. నటుడు నాగ చైతన్య శోభితల వివాహ బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది ఉమెన్ కమిషన్. ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వేణుస్వామికి చుక్కెదురైంది. మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది న్యాయస్థానం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉమెన్ కమిషన్ కార్యాలయానికి వెళ్లిన వేణుస్వామి బహిరంగ క్షమాపణ కోరారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలిపారు. జాతీయ వార్తలు చూద్దాం. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. విచారణలో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తన రిపోర్టును కోర్టుకు సమర్పించింది. మృతురాలి శరీరంపై ఓ మహిళ డిఎన్ఏ లభించినట్లు అందులో పేర్కొంది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ డిఎన్ఏ 100% లభ్యం కాగా కొద్ది స్థాయిలో మహిళా డిఎన్ఏ సైతం బయటపడింది. పొరపాటున ఈ డిఎన్ఏతో కలిసిందా లేక సదరు మహిళ కూడా నేరంలో భాగమైందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బాంద్రాలో ఫార్చ్యూన్ హైట్స్ నివాసానికి వెళ్లారు. దాడి ఘటన నేపథ్యంలో ఈ నెల 16న ముంబైలో లీలావతి హాస్పిటల్లో చేరారు సైఫ్. 5 రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. వారం పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్కు సూచించారు వైద్యులు. ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉన్నందున ఎక్కువగా విజిటర్స్ను అనుమతించవద్దని అడ్వైజ్ చేశారు. సైఫ్ డిశ్చార్జ్ నేపథ్యంలో లీలావతి హాస్పిటల్తో పాటు ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఉచితాలకు వ్యతిరేకం అంటూనే భారీగా వాగ్దానాలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే మేనిఫెస్టో పార్ట్ 1ను రిలీజ్ చేసిన ఢిల్లీ బీజేపీ తాజాగా 2వ భాగాన్ని విడుదల చేసింది. సంక్షేమమే అజెండాగా భారీ హామీలు ఇచ్చింది. KG to PG ఉచిత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు 15,000 సాయం,
దళిత విద్యార్థులకు 1000 రూపాయల స్టైఫండ్ ఇస్తామని ప్రకటించింది. ఆటో, టాక్సీ డ్రైవర్లతో పాటు ఇళ్లల్లో పనిచేసే పని మనుషులకు 10 లక్షల ఉచిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు 6 నెలలు మాతృత్వ సెలవులు అందిస్తామని చెప్పింది. అలాగే కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేస్తాము అని తెలిపారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యువత హక్కులను కాలరాసే ఆయుధంగా బీజేపీ పేపర్ లీకేజీలను మార్చుకుందని ఆరోపించారు. ఈ విషయంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు. అభ్యర్థుల నిరసన అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానన్నారు రాహుల్ గాంధీ. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కొత్త నిర్ణయాలతో ఎంతో మంది భారతీయులకు చిక్కులు వచ్చిపడ్డాయి. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతాను అని ప్రకటించిన ట్రంప్ ఆ దిశగా తొలి అడుగు వేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సిబిపి ఓన్ బోర్డర్ యాప్ సేవలను నిలిపివేశారు. తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన దాదాపు 14,45,000 మందిని వెనక్కి పంపే ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రంప్ తాజా నిర్ణయంతో దాదాపు 18,000 మంది ప్రవాస భారతీయులు డిపోర్టేషన్ ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించినట్లు వస్తున్న వార్తలతో కలకలం రేగుతోంది. అమెరికా కొత్త ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకార సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రత్యర్థి దేశాలైన రష్యా, చైనా అధినేతలు కీలక సమావేశం నిర్వహించారు. పుతిన్, జిన్పింగ్ ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేసుకునే దిశగా ఈ చర్చలు సాగాయి. తొలి నుంచి అమెరికా చైనాను పెద్ద పోటీదారుగా భావిస్తోంది. మరోవైపు రష్యాను తమకు ముప్పుగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల అధినేతలు చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, తాలిబాన్ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు ఖైదీల మార్పిడికి అంగీకరించినట్లు అక్కడి అధికార వర్గాలు ప్రకటించాయి. అమెరికాలో ఖైదీగా ఉన్న ఆఫ్ఘాన్ ఫైటర్ ఖాన్ మహ్మద్ను విడిపించుకునేందుకు తమ వద్ద ఉన్న అమెరికా ఖైదీలను విడుదల చేస్తాము అని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. 2022లో విదేశీ పర్యటనలో ఉన్న ర్యాన్ కార్బెట్ కుటుంబాన్ని తాలిబాన్లు కిడ్నాప్ చేశారు. ఈ ఒప్పందం నేపథ్యంలో వారు విడుదల కానున్నారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 75,642 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 1,235 పాయింట్ల నష్టంతో 75,838 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 320 పాయింట్ల నష్టంతో 24,000 దిగువన స్థిరపడింది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ మెక్సికో, కెనడా దేశాలపై ట్రేడ్ టారిఫ్లను విధిస్తామని ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఒక్క రోజులోనే దాదాపు 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇంగ్లాండ్తో టీ20 సమరానికి టీమిండియా సిద్ధమైంది. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు అన్ని విధాలుగా సిద్ధమైంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఇంగ్లాండ్తో 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ను ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. రేపటి మ్యాచ్లో తిలక్ వర్మ సెంచరీ సాధిస్తే వరుసగా 3 టీ20 ఇన్నింగ్స్లో సెంచరీలు నమోదు చేసిన తొలి ప్లేయర్గా చరిత్రను సృష్టించనున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ తెరకెక్కుతూ ఉండగా ఆ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్న ఆమె ఇవాళ చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.